హైదరాబాద్ పాత బస్తీ యాకత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ మేకలమండి సర్దార్ పటేల్ నగర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా డ్రైనేజ్ మరియు నాలలు పొంగి పొర్లుతూ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజ్ మురుగు నీటి కారణంగా త్రాగునీటిలో కలుషితమై తాము ఎలాంటి రోగాల బారిన పడాల్సి వస్తుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. దీనిపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మురుగునీరు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మేకలమండి అసలు చాలా టూ మచ్ ఉందన్న. ఏరియా అయితే చాలా టూ మచ్ ఉంది. మేము హోటల్ పెట్టుకున్నాం. ఎక్కడ ఎట్లా జరుగుతుంది? ఎవరు వస్తారని మేము కిరాయిలు ఎట్లా కట్టుకోవాలా? మా పిల్లలు ఎట్లా భవిష్యత్తు? మేము ఎట్లా? ఇట్లా రోడ్లు ఉంటే ఎట్లా? 2 నెలల నుంచి ఎవరు పట్టించుకుంటలేరన్నా. ఇక్కడ లీడర్లు ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు వస్తలేరు. ఏంది కథ? ఇది మా పిల్లలు ఏంది? మా హోటల్ని పెట్టుకుని ఎట్లా బతుకోవాలా? మా కిరాయిలు ఎట్లా కట్టుకోవాలా? లీడర్లు ఇట్లనే చేసేది. ఓట్లు అప్పుడైతే వస్తారు. పిల్లలు జ్వరాలు వచ్చి పడిపోతున్నారు. అది చూపించుకునే కానీ డబ్బులు లేవు మాకి.